మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా? లేక సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారా? ఒక్క క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఎందుకంటే చాలామంది బయటకు సంతోషంగా కనిపిస్తారు. కానీ లోపల బాధపడుతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ దాన్ని మర్చిపోవాలి. బాధ నుండి బయటపడి సంతోషాన్ని వెతుక్కోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 అలవాట్లను మీరు వదిలేసినట్లయితే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవడం. జీవితంలో ప్రతి ఒక్కరూ మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు. ఇందులో తప్పు లేదు. కానీ ఇతరుల కన్నా ముందు ఉండాలి. వారికన్నా నేను ఎక్కువ స్థాయిలో ఉండాలి అనుకోవడం పొరపాటు. మీ సంతోషాన్ని పాడు చేసే అలవాట్లలో ఇతరులతో పోల్చుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇలా ఇతరులతో పోల్చుకోవడం వల్ల మానసిక అశాంతి, ఒత్తిడి, బాధ తప్ప మరే ఉపయోగం ఉండదు. ఎందుకంటే వారి జీవితం వేరు, మీ జీవితం వేరు. ఇతరుల పరిస్థితి వేరు, మీ పరిస్థితి వేరు. దీన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇతరులతో పోల్చుకోకుండా మిమ్మల్ని మీరే పోల్చుకోవడం ప్రారంభించండి. గతంలో మీరు ఎలా ఉండేవారు? ఇప్పుడు మీరు ఎంత మెరుగయ్యారు అనే విషయాలను తలుచుకొని గర్వంగా ఫీల్ అవ్వండి. సంతోషంగా జీవించడానికి ఇది ఒక చక్కటి మార్గం. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం. చింత చితిలాంటిది అనే సామెత మీరు వినే ఉంటారు. ఇది నిజంగా నిజమే. కష్టం వచ్చినప్పుడు కాస్త బాధపడటం, ఆందోళన చెందడం సహజమే. మిమ్మల్ని మీరు మరింత మెరుగుపరుచుకోవడానికి ఇది అవసరం కూడా. కానీ చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూసే అలవాటు మంచిది కాదు. ఈ అలవాటు ఉంటే జీవితంలో సంతోషంగా ఉండడం చాలా కష్టమవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీరు చేయాల్సిన దాని గురించి ఎప్పుడూ బాధపడకండి. మీ శక్తి మేరకు, మీ ఆలోచన మేరకు మీరు కష్టపడండి. మిగతాది కాలానికి, దేవునికి వదిలేయండి. బాధలు మీకే ఉన్నాయని అనుకోకండి. నేను దురదృష్టవంతుడిని, నాకే అన్ని బాధలు ఉన్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి సంతోషం, బాధలు, ఆటుపోట్లు అనేవి అందరి జీవితంలోనూ ఉంటాయి. ఎవరి బాధలు వాళ్ళే భరించాల్సి ఉంటుంది. ఎవరి కష్టం వారే పడాల్సి ఉంటుంది. మీకు మాత్రమే బాధలు, కష్టాలు ఉన్నాయని, మీకు అంతా చెడే జరుగుతుంది అని అనుకోవడం మానేయండి. ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా ఉందనే భావన నుండి బయటకు రండి. ఇలాంటి మనస్తత్వం మిమ్మల్ని ఎల్లప్పుడూ బాధ పెడుతూనే ఉంటుంది. మీ సంతోషానికి మీరే బాధ్యత వహించండి. బాధితుడిగా ఫీల్ అవ్వకుండా ఎల్లప్పుడూ సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండండి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతారు. అసూయ పడటం, ఫిర్యాదులు చేయడం. స్నేహితునికి ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చింది. స్నేహితురాలు గోవా ట్రిప్‌లో ఫోటోస్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఎదురింటి వాళ్ళు రెండో అంతస్తు కట్టుకున్నారు. పొరుగింటి వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. అందరూ బాగానే ఉన్నారు. నేను ఎందుకు ఇలానే మిగిలిపోయాను? ఇలా ఆలోచించటం వల్ల మీరు ఇతరులను అసూయ పడతారు. ఈ అలవాటు గనక మీకు ఉంటే మీరు సంతోషంగా ఉండడం అసాధ్యమవుతుంది. సంతోషంగా, సానుకూలంగా ఉండాలంటే ఇతరుల సంతోషాన్ని మీరు స్వీకరించాలి. మీ జీవితంలోని సమస్యల గురించి ఫిర్యాదు చేయడం కంటే పరిష్కారాలను వెతకండి. గతంలో చిక్కుకుపోవడం, ప్రస్తుతాన్ని పక్కన పెట్టేయడం. ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. కొందరికి గతం వర్తమానం కంటే మెరుగైనదిగా అనిపిస్తుంది. మరికొందరికి గతం కంటే ప్రస్తుతం బాగుంటుంది. ఏదేమైనా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేపటి రోజున అంటే మీ భవిష్యత్తు మీ గతం వర్తమానం కంటే మెరుగైనదిగా మారచ్చు. కాబట్టి జరిగిన దాన్ని మంచి జ్ఞాపకాలుగా మలుచుకుంటూ ముందుకు సాగండి. మీకు మీరే మెరుగవ్వండి. గతంలో చిక్కుకుపోయి ప్రస్తుతాన్ని పక్కన పెట్టేయకండి. భవిష్యత్తును నాశనం చేసుకోకండి.